వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత విద్యార్థులలో చైతన్యం తీసుకురావడానికి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఉదయం 4K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి అదాలత్ సర్కిల్ వరకు 4K రన్ సిపి అంబర్ కిషోర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటుగా వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా పాఠశాల విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలను సేవించినా, అమ్మినా, సప్లై చేసినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటికి బానిసై యువత బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మత్తు పదార్థాల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. Sir, could you say 1 minute for please like music, books, fitness, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లైఫ్ లో which makes life really beautiful. So please remember this, and also మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా కానీ మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, సీనియర్స్, జూనియర్స్, ఎనీబడి who is consuming this, please remember that they also require a helping hand. So వాళ్ళని ఒక పేషెంట్ లాగా చూడకుండా look at them with some sympathy and always report such cases. మీ ప్రిన్సిపల్కి కానీ, దగ్గర ఉన్న పోలీస్ వాళ్ళకి కానీ, ఎనీబడికి మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్తే ఇట్ హెల్ప్స్ అస్ నాట్ ఓన్లీ ప్రివెంట్ ఫర్దర్ ఇన్సిడెన్సెస్ బట్ ఆల్సో హెల్ప్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఈ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి. సో మీరు సొసైటీలో యూ షుడ్ ఆల్వేస్ హెల్ప్ వన్ అనదర్, అండ్ ఈ సే నో టు డ్రగ్స్ అనే మెసేజ్ మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చెప్తే ఆ ప్లేస్ లో తప్పకుండా మా యాంటీ డ్రగ్ టీమ్ ఉంది, ఒక 20 మెంబర్స్ స్పెషలైజ్డ్ టీమ్ ఉంది. ఇదే పని గురించి వాళ్ళకి మేము రెగ్యులర్ గా పంపిస్తున్నాము. వాళ్ళతో లోకల్ పోలీస్ కూడా చాలా జాగ్రత్తగా సర్వే చేస్తున్నారు, ఏరియా విజిట్ చేస్తున్నారు. మీ అందరికీ సహాయం సహకారంతో వరంగల్ కి మనము డ్రగ్ ఫ్రీ చేయాలి. చాలా స్టేట్స్ నుంచి, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి స్టూడెంట్స్, కొత్త స్టూడెంట్స్ మనకు రావాలి. వాళ్ళకి పంపించిన పేరెంట్స్ కి నమ్మకం ఉండాలి, భరోసా ఇవ్వాలి. మేము వరంగల్ పంపిస్తే మా పిల్లలకి అక్కడ ఏం ఉండదు. ఇవ్వగలుగుతారా?